బి.ఆర్. అంబేద్కర్ చెరువు పోరాట స్ఫూర్తితో దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మనువాద ప్రతులను దగ్ధం చేశారు. అంటరానితనానికి వ్యతిరేకంగా అంబేద్కర్ పోరాటం చేశారని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు అన్నారు. ఎన్నో సంవత్సరాల స్వాతంత్ర భారతంలో బీజేపీ మరలా మనువాదాన్ని పెంచి పోషిస్తుందని విమర్శించారు. రాజ్యాంగంలోని చట్టాల్లో చొరబడి తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారన్నారు. కనుక ప్రజాతంత్రవాదులందరూ ఒక్కటి కావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి రఘురాం, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు దారా అంజయ్య, దళిత సంఘ నాయకులు రమణయ్య తదితరులు పాల్గొన్నారు. నశించాలి మనుస్మృతి, నశించాలి వర్ధిల్లాలి అంబేద్కర్, నశించాలి మనువాదం, నశించాలి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు 1927లో వేలాది సంవత్సరాలుగా భారతదేశంలో కొనసాగుతున్న ఈ మనుస్మృతి అంటే మనువాదం అంటే కులాన్ని బట్టి వాళ్ళకి నేరాలకు బట్టి శిక్షలు అంటే బ్రాహ్మణులు నేరం చేస్తే ఒక రకంగా, శూద్రులు చేస్తే ఒక రకంగా, అదేవిధంగా అంటరాని వాళ్ళు చేస్తే ఒక రకంగా, వైశ్యులు చేస్తే నేరాలకి శిక్షలు విధిస్తూ చేశారు. అంటే బ్రాహ్మణులు క్షత్రియులు వాళ్ళు ఏం చేస్తున్న నేరం కాదన్నారు. అదేవిధంగా అంటరాని వాళ్ళు మంచినీళ్ళు తాగడానికి కూడా అర్హత లేదని చెప్పి ఆ రోజుల్లో వీళ్ళని ఊరి చివర పెట్టి వీళ్ళకి విద్య లేకుండా, భూములు లేకుండా, గుడ్డలు లేకుండా వీళ్ళని వేలాది సంవత్సరాలుగా వీళ్ళ పట్ల పశువుల కంటే హీనంగా వీళ్ళని చూశారు మనుస్మృతి స్థానంలో. అటువంటి మనుస్మృతికి వ్యతిరేకంగా 1927లో మహారాష్ట్రలో మహత్ చెరువు పోరాటంలో భాగంగా మంచినీళ్ళు అంటే పశువులు ఒక చెరువులో మంచినీళ్ళు ముంచుకుంటున్నాయి, కుక్కలు మంచినీళ్ళు తాగుతున్నాయి, కానీ మనుషులు ఆ చెరువులో మంచినీళ్ళు తాగడానికి వీల్లేదని చెప్పి ఆ రోజు ఈ మనువాదులంతా కూడా చేస్తే దానికి వ్యతిరేకంగా మహత్ చెరువు పోరాటంలో భాగంగా 1927 డిసెంబర్ 25వ తారీఖున ఇదే రోజున 99 సంవత్సరాల క్రితం అంబేద్కర్ గారు మహత్ చెరువు పోరాటంలో పాల్గొని ఈ మనుస్మృతిని దహనం చేశారు.